అన్కండిషనల్ లవ్. ఈరోజు మానవుడు ప్రేమిస్తున్నానని చెప్తాడు, నాకు చాలా ప్రేమ ఉందని చెప్తాడు. ఆ ప్రేమకి ఒక కారణం ఉండాలి. ఏ మానవుడైనా లేదా ఇక్కడ కూర్చున్న మనలో ప్రతి ఒక్కరిని ఎవరినైనా మనం ప్రేమిస్తున్నామంటే ఒక కారణం ఉండాలి. ఒక కారణం చేత నువ్వు నేను ఎదుటి వ్యక్తిని మనం ప్రేమిస్తున్నాం. కారణం లేకపోతే నువ్వు ప్రేమిస్తున్న తరువాత తిరిగి ఆ కారణం చేత ఏదో ఒక కారణం చేత ఆ యొక్క వ్యక్తిని ప్రేమించడం మానేస్తాం. కానీ యేసు క్రీస్తు వారి యొక్క ప్రేమ మన జీవితం ఎలాగున్నా, మన జీవితంలో ఎన్ని పాపాలతో నువ్వు నేను మునిగిపోయి ఉన్న పౌలు భక్తుడు రోమా సంఘానికి వ్రాస్తూ 5వ అధ్యాయంలో అసలు మానవుడు ఎటువంటి బలహీనంగా ఉన్నాడు, అటువంటి వ్యక్తిని కూడా ప్రభువు ఎందుకు ప్రేమిస్తున్నాడో ఇక్కడ స్పష్టంగా మాట్లాడుతున్నాడు. చూడండి 5వ అధ్యాయం 5వ వచనంలో, పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. హల్లెలూయా. బాగానే ఉంది అంతవరకు. ఆ కిందని వచనాల్లో ఉంటది, మనం ఇంకను బలహీనులమై ఉండగా, మనం ఇంకా భక్తిహీనులుగా ఉండగా, మనం ఇంకా శత్రువులుగా ఉండగా, మనం ఇంకా పాపులుగా ఉండగా, ఇన్ని క్వాలిటీస్ మనలో ఉన్నాయి. బలహీనంగా ఉన్నాం, భక్తిహీనులుగా ఉన్నాం, పాపులుగా ఉన్నాం, శత్రువులుగా ఉన్నాం. ఇవన్నీ చెబుతూ ఆ కిందనంటాడు, దేవునితో సమాధాన పరచబడిన ఎడల. నువ్వు దేవుని దగ్గర సమాధాన పరచబడకపోతే ఆ దేవుని ప్రేమను నువ్వు అనుభవించలేవు. సమాధాన పరచబడిన వారమై ఆయన జీవించుడు చేత మరి నిశ్చయముగా రక్షింపబడుదుము. హల్లెలూయా. నీ రక్షణ కోసం నువ్వు నేను ఆ రక్షణ భాగ్యాన్ని పొందుకోవడం కోసం ఆ శిలువలో ఆయన తన ప్రాణాన్ని నీ కోసం నా కోసం అర్పించాడు.